ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత విదేశీ మారకపు నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జనవరి 23తో ముగిసిన వారంలో $8 బిలియన్ పెరిగి $709.41 బిలియన్ గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2024 సెప్టెంబర్ చివరిలో నమోదైన $704.88 బిలియన్ విదేశీ మారకపు నిల్వలే ఇప్పటి వరకు జీవనకాల గరిష్టంగా ఉండగా ఇప్పుడు నమోదైన నిల్వలు వాటిని అధిగమించాయి. జనవరి 23తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $2.367 బిలియన్ పెరిగి $562.885 బిలియన్ చేరుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. బంగారు నిల్వల విలువ $5.635 బిలియన్ పెరిగి $123.088 బిలియన్ చేరిందని తెలిపింది. ఎస్డీఆర్లు $33 బిలియన్ పెరిగి $18.73 బిలియన్ చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వల స్థితి $18 బిలియన్ పెరిగి $4.703 బిలియన్ చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. భారత విదేశీ మారకపు నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జనవరి 23తో ముగిసిన వారంలో $8 బిలియన్ పెరిగి $709.41 బిలియన్ గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2024 సెప్టెంబర్ చివరిలో నమోదైన $704.88 బిలియన్ విదేశీ మారకపు నిల్వలే ఇప్పటి వరకు జీవనకాల గరిష్టంగా ఉండగా ఇప్పుడు నమోదైన నిల్వలు వాటిని అధిగమించాయి. జనవరి 23తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $2.367 బిలియన్ పెరిగి $562.885 బిలియన్ చేరుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. బంగారు నిల్వల విలువ $5.635 బిలియన్ పెరిగి $123.088 బిలియన్ చేరిందని తెలిపింది. ఎస్డీఆర్లు $33 బిలియన్ పెరిగి $18.73 బిలియన్ చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వల స్థితి $18 బిలియన్ పెరిగి $4.703 బిలియన్ చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.